ఇదిగో అమ్మా, లే, ఈ నిమ్మరసం తాగు, నొప్పి తగ్గుతుంది. పడుకో అమ్మా. ఏమైంది సుభద్ర? ఏం లేదండి, కాస్త వేడి చేసినట్టుంది. కడుపుతో ఉన్నప్పుడు ఇలా వేడి చేయడం సహజమేనమ్మా. నువ్వు కాస్త వేడి పదార్థాలకు దూరంగా ఉండు, ఎక్కువ నీళ్లు తాగుతూ ఉండు. ఇప్పుడు ఎలా ఉందండి? పర్వాలేదండి, నొప్పి తగ్గింది. సరే, మీరు పడుకోండి. ఒక్క నిమిషం ఆగమ్మా. ఏంటండి? బయటికి వెళ్తున్నావు కదమ్మా, దిష్టి తీస్తానుండు. దిష్ట ఎందుకండి? రాత్రి కడుపు నొప్పని బాధపడ్డావు కదమ్మా. కడుపు నొప్పి వేడి వల్లనే కాదు, దిష్టి తగలడం వల్ల కూడా వస్తుంది. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళందరి దిష్టి పోవాలి. ఇదిగో, ఇందులో మజ్జిగ, పండ్ల ముక్కలు, కీరా ముక్కలు పెట్టాను. మధ్య మధ్యలో ఇవి తిని మజ్జిగ తాగుతూ ఉండు, చలవ చేస్తుంది. చాలా థ్యాంక్స్ మేడం. జాగ్రత్తగా వెళ్ళు. థ్యాంక్స్ అమ్మా. రండి వెళ్దాం. పదండి. ఒకరిని ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే అది ఎంత బాధగా ఉంటుందో, ఆ జీవితం ఎంత నరకంగా ఉంటుందో మీరు నేను అనుభవిస్తున్నాం కదండి. గౌతమ్ గారు, మీకు ఫోన్ వస్తోంది. యా, హలో సార్, మేము మ్యాట్రిమోనీ నుంచి కాల్ చేస్తున్నామండి. మీరు అదితి అనే అమ్మాయికి మ్యాచెస్ చూడమని చెప్పారు కదా? అవును, మంచి సంబంధాలు ఏమైనా వచ్చాయా? ఉన్నాయి సార్. ఒక 4 మ్యాచెస్ సెలెక్ట్ చేశాము. వారిలో 2 డాక్టర్స్, మిగతా వారు ఎలాంటి రిస్క్ లేని ప్రొఫెషన్లో ఉన్నారు. ఆ 4 అమ్మాయి కంటే హైట్ ఉన్నారు. ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. ఫెయిర్గా ఉంటారు. కర్లీ హెయిర్, బాగా సంపాదిస్తున్నారు కూడా. మీరు ఓకే అంటే పెళ్లి చూపులకి డేట్ ఫిక్స్ చేస్తాం. గౌతమ్ గారు అదితి గురించి ఎంతలా ఆలోచిస్తున్నారు. తను ప్రేమించిన అమ్మాయికి మరో అబ్బాయితో పెళ్లి చేయడం అంటే అంత ఈజీ కాదు. సార్, లైన్లో ఉన్నారా? గౌతమ్ గారు, వాళ్ళు పిలుస్తున్నారు. మీరు చెప్పిన ఫిజికల్ క్వాలిటీస్తో పాటు ఆ అబ్బాయికి కొంచెం మెంటల్ ఎబిలిటీస్ కూడా ఉండాలి. అంటే అర్థం కాలేదు సార్. ప్రతి మనిషికి ఒక పాస్ట్ ఉంటుంది. ఆ గతం దగ్గర ఆగిపోతే ఆ మనిషికి భవిష్యత్తు ఉండదు. జీవితంలో మంచి చెడు జరుగుతూ ఉంటాయి. అన్నీ దాటి ముందుకు వెళ్తూ ఉండాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నారు సార్? నేను చెప్పిన అదితిని
ఒక అబ్బాయి ప్రేమించాడు. అదితి కూడా ఆ అబ్బాయిని ప్రేమించింది. నిజానికి అదితిని ఇష్టపడిన అబ్బాయికి అప్పుడంత డెప్త్ మెచ్యూరిటీ లేవు. ఆ తర్వాత అబ్బాయికి వేరే బంధం బాధ్యత వచ్చాయి. అదితికి దూరం అయ్యాడు. కంప్లీట్గా అదితిని మర్చిపోయి మరొక లైఫ్లో ఉన్నాడు. కానీ అదితి మాత్రం తనని మర్చిపోలేకపోతుంది. ఇంకా గతంలోనే బతుకుతుంది. అదే జీవితం అనుకుంటుంది. అదే జీవితం కాదు. అసలైన జీవితం గతాన్ని మర్చిపోయి వర్తమానంలో ఉంటూ భవిష్యత్తు కోసం బతకడంలో ఉంది అని చెప్పే అబ్బాయి కావాలి. అప్పుడు తను హ్యాపీగా ఉంటుంది. అదితి గురించి మీలా ఎవరూ ఆలోచించలేరండి. మీరు తప్ప అదితికి ఇంకెవరూ సంతోషాన్ని ఇవ్వలేరు. సార్, నేను ఇప్పటి వరకు ఎన్నో మ్యాచెస్ చూశాను, కానీ మీరు అడిగినట్లు ఎవరూ అడగలేదు సార్. ఇది నాకు చాలా కొత్తగా ఉంది. బట్ నేను ట్రై చేస్తాను. మీరు అడిగిన సంబంధం చూస్తాను. థ్యాంక్ యూ. అలాంటి వాళ్ళు త్వరగానే కాల్ చేయండి. పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకుందాం. నేను చెప్పింది అదితి కోసం మాత్రమే కాదు, మీకోసం కూడా అని మీకు అర్థమైందో లేదో నాకు తెలీదు. కానీ నేను చెప్పింది మాత్రం మీకోసమే. మీరు మూవ్ ఆన్ అవ్వాలి. గతాన్ని మర్చిపోవాలి. వర్తమానంలో ఉంటూ భవిష్యత్తు కోసం బతకాలి. అది నాతోనే బతకాలనేది నా స్వార్థం. వచ్చారా? ఇందాక నేను కారులో చెప్పింది అహల్యకి ఎంతవరకు అర్థమైందో తెలియడం లేదు. కనీసం దాని గురించి తను మాట్లాడడం లేదు. అంటే అహల్య ఇంకా గతంలోనే ఆగిపోయిందా? నేను తనని బయటికి తీసుకురాలేనా? తన కోసం నేను చేయాల్సింది ఇంకా ఏమన్నా ఉందా? ఏం చేసైనా సరే తను సంతోషంగా ఉండేటట్టు చూడాలి. ఒకవేళ నా మీద తనకి ఇష్టం లేకపోయినా తనని కష్టపెట్టకుండా చూసుకోవాలి. ఇదేంటి, గౌతమ్ గారు నిన్నంత యాక్టివ్గా ఈరోజు లేరు? వైఫ్ కష్టం కళ్ళారా చూడాలి అని, ఆ కష్టంలో తను పాలు పంచుకోవాలి అని చెప్పి ఇప్పుడు దూరంగా కూర్చున్నారు.